నమస్కారం. ఎవరైనా సరే కూడా మీ వయసు 42 నుంచి కూడా తీసుకుంటే 46 మధ్యలో ఉంటుందో, అంటే 41 నుంచి కౌంట్ చేసుకోండి. మీ ఏజ్ 41 టు 46 వరకు తీసుకోండి. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఫినాన్షియల్ డెవలప్మెంట్స్, తర్వాత ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో బాగా ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. ఈ రన్నింగ్ లోపల ఇంచుమించుగా ఆగస్ట్ సెప్టెంబర్ వరకు తీసుకుంటే బాగా డెవలప్మెంట్స్ బాగా ఉన్నాయి. వీళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్స్ కానీ, ఏదైనా ఫైనాన్షియల్ స్పెక్యులేషన్స్లో కానీ, డబ్బుకు సంబంధించిన విషయాల్లో వీళ్ళకి బాగా పాజిటివ్ గ్రోత్ కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది అనమాట. వీళ్ళు ఏం చేసినా కూడా సక్సెస్గానే ఉంటుంది. ఇప్పుడు ఏజ్ ఇంపార్టెంట్, ఏజ్ ఫ్యాక్టర్. అలాగే ఏదన్నా అధికారాల్లో ఉన్న వాళ్ళు కానీ, ప్రభుత్వ శాఖల్లో కానీ, లేదంటే ప్రైవేట్ సెక్టార్లో కానీ, మీ వయసు కనుక మీకు 47 నుంచి 55 మధ్యలో ఉంటే ఆల్ ఆఫ్ సడన్గా గుడ్ గ్రోత్ రాబోతుంది. అంటే ప్రమోషన్స్ కానీ, తర్వాత ఒక సంస్థకి హెడ్ అవ్వటం కానీ, తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా రావటము, తద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు రావటం, ఇవన్నీ కూడా మీకు వయసు 46 నుంచి 55 మధ్యలో ఉంటే మీకు కలుగుతున్నాయి. ఈ రన్నింగ్ లోపల ఇంచుమించుగా అక్టోబర్ లోపల మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇలా తీసుకుంటాం అన్నమాట. ఇంకా ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఎలా ఉంటుందంటే, ఏజ్ ఫ్యాక్టర్ ఇది 35వ సంవత్సరం 36 నుంచి తీసుకుంటే 41 మధ్యలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు పైనస్ కాబోతున్నారు. వీళ్ళకి అబ్రాడ్గా కానీ, నేటివ్ ప్లేస్లో కానీ, బిజినెస్ డెవలప్మెంట్స్లో వీళ్ళు మంచి గొప్ప స్థానాన్ని అధిరోహించబోతున్నారు. ఎవరు వీళ్ళంటే, మీ వయసు 35 నుంచి 36 నుంచి తీసుకోండి. కరెక్ట్గా 35th బర్త్డే అంటే 36 ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి 41 మధ్యలో వీళ్ళకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. సో ఆడవాళ్ళకి మగవాళ్ళకి వర్తిస్తుంది ఇది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఇందా చెప్పుకుంది కూడా అంతేమాట. సో ఇట్లాగా ఉందన్నమాట. అయితే ఇంచుమించుగా ఏంటంటే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే ఇంకేదన్నా జాబ్ సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, ఇలాంటి రాసే వాళ్ళందరూ కూడా ఈ జూన్ లోపల కొంచెం కష్టపడాలండి. విద్యార్థులందరూ కూడా ఎవరైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఏజ్ కనుక మీకు 14 to 21, 20 మధ్యలో ఉంటే మీరు హార్డ్ వర్క్ చేయాలి. షోమ్ బై ఎర్త్.